పఠాన్కోట్లో ఎన్నికలు ఏది గొడవ జరిగితే మన సైన్యం మీద దాడి చేస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి వెళ్ళి ఉగ్రవాద శిబిరాలు లేపేసి వచ్చాం. అదే సందర్భంలో పుల్వామాలో అటాక్ చేస్తే బాలాకోట్లో లేపేసి వచ్చాం. కానీ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ఇవన్నీ చేసుకుంటూ ఒక రూట్లోకి తీసుకొస్తుంటే మధ్యలో సుప్రీంకోర్టు అర్జెంటుగా ఎన్నికలు పెట్టించడం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడిగితే సాయం చేయాలి కానీ అక్కడే ఉండిపోకూడదు సైన్యాలు. అందుకనినే కొన్ని వ్యూహాత్మక ప్రదేశాలు తప్పించి మిగతా చోట్లంతా రాష్ట్రం చేతుల్లోనే ఉంది. అందుకనినే స్వయంగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పింది సమాజానికి. మోడీ వచ్చిన తర్వాత అంతకుముందు అక్కడ జరిగే ఇన్సిడెంట్లు అంతకుముందు ఎంత వెచ్చలవిడిగా ఉండేదంటే 2005 నుంచి 2014 అంటే కాంగ్రెస్ హయాంలో 7,396 టెర్రర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. 1,398 మంది సివిలియన్స్ చచ్చిపోయారు. 843 మంది సైనిక సిబ్బంది కానీ పోలీసులు కానీ చనిపోయారు. మోడీ వచ్చిన తర్వాత 15 నుంచి 24 1,627 టెర్రర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. మొత్తం ఆగిపోవు ఒక్క రోజులు. అంటే 7,396 నుంచి 1,627కి తగ్గినాయి. చావులు సివిలియన్స్ 309. అదే సమయంలో సెక్యూరిటీ పర్సనల్స్ మాత్రం 553. అంతకుముందు 843, 553. ఇది అక్కడ జరిగినటువంటి ఒరిజినల్ పిక్చర్.